నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మరోసారి కలవరపెడుతున్న కోవిడ్ వ్యాప్తి దేశంలో 49 రోజుల తర్వాత 13,000 దాటిన కొత్త కేసులు 1000కి చేరువైన ఒమిక్రాన్ బాధితులు దేశంలోని 8 జిల్లాల్లో 10% దాటిన పాజిటివిటీ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆరోగ్య శాఖ లేఖ కొత్త ఏడాది వేడుకల వేళ కోవిడ్ కట్టడికి తెలంగాణ పోలీసుల చర్యలు వచ్చే 4 వారాలు అత్యంత కీలకమన్న వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ రెండు నుంచి 18 ఏళ్ల వారిలో 1.7 రెట్లు సమర్థంగా పనిచేస్తున్న కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్ రేపు జీఎస్టీ మండలి కీలక భేటీ చేనేత వస్త్రాలపై పన్ను పెంపును విరమించుకోవాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ కార్మికులను కాపాడాలని వినతి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం బాల సాహిత్యంలో దేవరాజ్ యువ కవి తగుళ్ల గోపాల్కు అవార్డులు కేసీఆర్ ప్రశంసలు ఏపీలో ఉద్యోగ సంఘాలతో మరోసారి అసంపూర్తిగా ముగిసిన ప్రభుత్వ చర్చలు డిమాండ్లపై తేల్చకుంటే కార్యాచరణ ప్రకటిస్తామన్న నేతలు దక్షిణాఫ్రికా పర్యటనలో భారత క్రికెట్ జట్టు శుభారంభం తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో జయభేరి కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మూడో వేవ్ హెచ్చరికలు నిపుణుల అంచనాలకు అనుగుణంగా దేశంలో ఒమిక్రాన్ సహా రోజువారీ కరోనా కేసులు కలవరపెట్టే స్థాయిలో పెరుగుతున్నాయి. కొంతకాలంగా 10,000కు దిగువనే నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య 13,000 మార్కును దాటింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000కి చేరువవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో వైరస్ కోరలు చాస్తోంది. దేశంలో కేసులు మళ్లీ పెరుగుతూ ఉండటంపై ప్రభావిత రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. టెస్టులు పెంచాలని, టీకా పంపిణీని వేగవంతం చేయాలని కోరింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా 10,000కు దిగువనే నమోదవుతోన్న కేసులు 49 రోజుల తర్వాత 13,000 మార్కు దాటాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 13,154 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,48,22,040కి చేరింది. మరో 7,486 మంది వైరస్ నుంచి కోలుకోగా దేశంలో యాక్టివ్ కేసులు 82,402కి పెరిగాయి. దేశంలోని మెట్రో నగరాల్లో నూతన కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో 48% పెరిగిన కొత్త కేసులు 3,671 నమోదయ్యాయి. కర్ణాటకలో 707 కొత్త కేసులు వెలుగుచూడగా బెంగళూరులోని 565 బయటపడ్డాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో 24 గంటల్లో కొత్త కేసులు రెట్టింపై 2,128 నమోదయ్యాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 961కి పెరిగింది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్రం లేఖ రాసింది. మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో వారం రోజుల కేసులు పాజిటివిటీ రేటు ప్రమాదకర స్థాయికి చేరినట్లు పేర్కొంది. 8 జిల్లాల్లో వారం రోజుల పాజిటివిటీ రేటు 10%గా, మరో 14 జిల్లాల్లో 5 నుంచి 10% మధ్యలో ఉన్నట్లు వెల్లడించింది. వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులను కట్టడి చేసేందుకు నిఘాను మరింత పెంచాలని ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దేశంలో ఇప్పటి వరకు 90% మందికి 1 డోసు, 63.5% మందికి 2 డోసులు పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించింది. బూస్టర్ డోస్ వైరస్ తీవ్రతతో పాటు ఆసుపత్రిలో చేరిక, మరణాలను తగ్గిస్తుందని వెల్లడించింది. గతంలో వ్యాపించిన, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు ఒకే రీతిలో సోకుతున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. The durability of immunity post-infection persists for about 9 months. All COVID vaccines, they do not prevent infection. So precautionary dose is primarily to mitigate severity of infections, hospitalization and death. Mask use before and after vaccination is must, and earlier and currently circulating strains spreading through the respiratory tract, that the treatment guidelines for the earlier
and the current circulating strains remains same. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ కోర్టులో జనవరి 3 నుంచి 15 వరకు వర్చువల్గా విచారణ జరపాలని నిర్ణయించారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కోవిడ్ టీకా వేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వయసు వారికి కోవాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2007 అంతకుముందు పుట్టిన వారు ఈ వ్యాక్సిన్ డోసుకు అర్హులని ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారు కోవిన్ యాప్ ద్వారా టీకా కోసం రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వ్యాక్సిన్ వేసే వైద్యారోగ్య కేంద్రాల్లో కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది. ముందు జాగ్రత్తల్లో భాగంగా ఇప్పటికీ 2 కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు ఫ్రంట్ లైన్ వర్కర్లకు జనవరి 10 నుంచి మరో డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ సర్కార్ తెలిపింది. ఇప్పటికే 2వ డోస్ తీసుకుని 9 నెలలు దాటితే బూస్టర్ డోస్ వేసుకునేందుకు అర్హులని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడికి రానున్న 2-3 వారాలు కీలకమని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగ 3వ దశకు ప్రారంభమని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. దేశంలో ఊహించని రీతిలో కరోనా కేసులు పెరగబోతున్నాయన్న శ్రీనివాస్ 3వ దశ వస్తే గతంలో కంటే 5 రెట్లు అధిక వ్యాప్తి ఉండొచ్చని అంచనా వేశారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 90% మందిలో లక్షణాలు ఉండటం లేదన్న ఆయన లక్షణాలు కనిపించే 10% మంది వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాంటి వారు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని కేవలం 1% మాత్రమే ఆసుపత్రికి వెళ్లాల్సి రావచ్చని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. ఈ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. మరో 6 నెలల్లో కరోనా పీడ తొలగిపోవచ్చని డీహెచ్ అంచనా వేశారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల మనం చూడబోతూ ఉన్నాం. వచ్చే 2 నుంచి 4 వారాలు చాలా కీలకమైనవి. హైయెస్ట్ స్పైక్ చూడబోతున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత స్పైక్. ఎందుకంటే మన ఇండియా ఆల్మోస్ట్ ఒక సింగిల్ డేలో 5 లక్షల కేసులు రిపోర్ట్ అవడం మనం చూసాం. మన తెలంగాణ రాష్ట్రం 10,000 కేసులు పైగా ఒకే రోజు రిపోర్ట్ అవడం చూసాం. మనం రాబోయే రోజుల్లో ఇది 5 రెట్లు లేతే మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనం దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం 2 వేవుల్లో నేర్చుకున్న పాఠాలతోని టెస్టింగ్ పరంగా కానివ్వండి, సర్వేలెన్స్ పరంగా కానివ్వండి, ట్రీట్మెంట్ పరంగా కానివ్వండి సంసిద్ధమే ఉన్నాం. ఈ రోజు 90% మందిలో ఎవరైతే వ్యాధి లక్షణాలు లేవో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఎవరైతే 10% మంది వ్యాధి లక్షణాలు ఉంటాయో సో దయచేసి పరీక్షలు చేయించుకోండి. ఏదైతే ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో వచ్చిందో దీన్ని మనం ఒక బ్లెస్సింగ్ లాగా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ 3rd వేవ్ ఈ కోవిడ్ కి ఒక అంతమని చెప్పుకోవచ్చు, కోవిడ్ కి ముగింపు పలుకుతుందని చెప్పుకోవచ్చు. ఒమిక్రాన్ సహా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ర్యాలీలు, బహిరంగ సభలపై జనవరి 2 వరకు ఆంక్షలు విధించారు. ఆరోగ్య శాఖ సూచనలు అమలు చేస్తామని, పబ్లు, న్యూ ఇయర్ ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్కులు ధరించాలని ఆజ్ఞాపించారు. రేపు రాత్రి 11 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లను అనుమతించబోమని పోలీసులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో బేగంపేట మినహా పై వంతెనలను రేపు రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేస్తామని వివరించారు. ముఖ్యంగా ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్ జరగకుండా చూడడం, అందరూ కూడా మాస్క్ ధరించి ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రతి విషయంలో కూడా పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలందరూ కూడా పాటించే విధంగా అందరు పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆజ్ఞలను అమలు చేయడం జరుగుతుంది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఎక్కడైతే కోవిడ్ జాగ్రత్తలు పాటించాలో, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలో వాటన్నిటిని కూడా కఠినంగా పోలీస్ శాఖ అమలు చేయడం జరుగుతుంది. పెద్దలతో పోలిస్తే చిన్నారుల్లో కోవాక్సిన్ కోవిడ్ టీకా 1.7 రెట్లు సమర్థంగా పనిచేస్తోందని భారత్ బయోటెక్ ప్రకటించింది. చిన్నారుల వ్యాక్సిన్కు సంబంధించి 2-3 దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగిన క్లినికల్ ట్రయల్స్లో 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన 527 మందిపై జరిపిన ట్రయల్స్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్టు వెల్లడించింది. క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు కనిపించలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ఇచ్చిన చోట కొద్దిగా నొప్పి గుర్తించినట్టు పేర్కొంది. ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న చిన్నారుల్లో 12 నుంచి 18 ఏళ్లు, 6 నుంచి 12 ఏళ్లు, 2 నుంచి 6 ఏళ్ల వారిని 3 గ్రూపులుగా విభజించి ట్రయల్స్ నిర్వహించినట్టు వివరించింది. అందులో 2వ డోసు ఇచ్చిన 4 వారాల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. అన్ని రకాల వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నాయని ప్రకటించింది. 2 నుంచి 18 ఏళ్ల వారి కోసం తయారైన కోవిడ్ టీకా ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే కావడం సంతోషకరమని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా అన్నారు. జనవరి 1 నుంచి వస్త్ర పరిశ్రమపైన విధించనున్న అదనపు జీఎస్టీ ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని తెలంగాణ చేనేత శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్లో పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.
వస్త్రాలపై జీఎస్టీ పన్ను పెంపుతో దేశంలోని వస్త్ర చేనేత పరిశ్రమ కుదేలవుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా పరిశ్రమపై ఆధారపడిన కోట్ల మంది కార్మికుల జీవనోపాధిపై దెబ్బ పడుతుందని తన లేఖలో వివరించారు. జీఎస్టీ పెంపుపై వస్త్ర పరిశ్రమ నుంచి వస్తున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో మొండిగా ముందుకు వెళ్తే వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడినట్టే చేనేత కార్మికులు తిరగబడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతకుముందు పన్ను పెంపును విరమించుకోవాలంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోష్ గుజరాత్ భాజపా అధ్యక్షుడు వ్యక్తం చేసిన ఆందోళనను గుర్తించాలని సూచించారు. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు మరోసారి నిరాకరించింది. ప్రభుత్వ వాదనలు వినకుండా ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పునరుద్ఘాటించింది. ఉద్యోగుల కేటాయింపు జీవో 317ను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. విచారణ పూర్తయ్యే వరకు జీవో 317 అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వాదన వినకుండా స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. పీఆర్సీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఆర్థిక శాఖ అధికారులు శశిభూషణ్ కుమార్, సత్యనారాయణ నేతృత్వంలో విడతల వారీగా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. పీఆర్సీపై అధికారులు చెప్పిందే చెప్తున్నారని ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దఫాదఫాలుగా ప్రభుత్వం చర్చలు నిర్వహించి ఉద్యోగుల్ని అవమానిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదాయంలో ఉద్యోగులకు 75% ఖర్చు చేస్తున్నట్లు చెప్పడం సత్యదూరమన్నారు. జీపీఎఫ్ ఖాతాలో దాచుకున్న 2100 కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఇప్పటి వరకు 7 డిఏలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ విడతల వారీ సమావేశంతో ఎలాంటి ఉపయోగం లేదని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే తదుపరి కార్యాచరణకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఏదైతే మీరు చెప్పినటువంటి 14.29ని ఆ విషయం మీద మీరు చర్చ జరపడం కూడా వేస్ట్. ఇప్పుడు మేమేమైతే ఐఆర్ తీసుకుంటున్నామో 27%, ఆ ఐఆర్ మీద ఎంత ఫిట్మెంట్ ఇచ్చేది ముఖ్యమంత్రి గారి దగ్గర మీరు చర్చలు జరిపి దయచేసి మమ్మల్ని చర్చలు పిలవండి. కానీ అనవసరంగా మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేయొద్దు. 3వ తారీఖున జరిగేటువంటి సెక్రటేరియట్ సమావేశంలో తదుపరి కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. ఏ అంశం మీద మాకు చెప్పడానికి పిలిచారని చెప్పని అడిగితే ఫిట్మెంట్ గురించి మాట్లాడటానికి అన్నారు. ఎంత మొదలు పెడుతున్నారు ఏంటి చెప్పండి అంటే మళ్ళా మొదటికే 14.29%. ఏ తేదీ నుంచి అమలు చేయాలని కోరుకున్నారంటే 1/10/2022. మార్పేమని ఉందయ్యా? లేదు. ఇది అవమానం కాదా? గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీతాలు ఇప్పటికే మీకు ఎక్కువైనటువంటి భావంతో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎక్కువ తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తీసుకునే జీతం కన్నా తగ్గకుండా మమ్మల్ని కాపాడతారంట. అది వాళ్ళు చెప్పిన హామీ. ఉద్యోగుల పీఆర్సీ అంశానికి అతి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ముగింపు పలుకుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పీఆర్సీ రిపోర్టుపై చర్చించినట్టు తెలిపారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని త్వరలోనే ప్రకటన వెలువడుతుందని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పీఆర్సీ మీద ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఆ సంఘ నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. మరి పీఆర్సీ రిపోర్ట్ తో సంబంధించిన విషయాలు గానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని విషయాలు కూడా విశదీకరించి చెప్పడం జరిగింది. మరి అన్ని విషయాలు కూడా ఫైనాన్స్ అధికారులు నోట్ చేసుకోవడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అతి కొద్ది రోజుల్లోనే కన్క్లూజన్ వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. రవాణా శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాహన షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ కారణంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండగా అంతకుముందే వాహనాలు కొనేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి వాహనం డెలివరీ ఇవ్వడానికి ఇబ్బందులు తలెత్తడంతో పలుచోట్ల డీలర్లతో కొనుగోలుదారులు వాగ్వాదానికి దిగారు. రేపటికల్లా వెబ్సైట్ సాంకేతిక సమస్య పరిష్కరించి రేపు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ప్రకృతి, పల్లెసీమలే మూలాధారంగా ప్రజా సమస్యలనే పాటగా కట్టి సమాజాన్ని జాగృతం చేస్తున్న ప్రజాకవి గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.
ప్రకృతి మేళవింపుగా ఆయన రచించిన వల్లంకి తాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. 2020-21 ఏడాదికి సంబంధించి తెలుగులో గోరటి వెంకన్న రచనను ఈ అవార్డుకి జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. గోరటి వెంకన్న ప్రస్తుతం తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. ఈ అవార్డు కింద వెంకన్నను శాలువాతో సత్కరించి ₹1,00,000 నగదు సహా తామ్రపత్రాన్ని అందిస్తారు. తగుళ్ల గోపాల్ రాసిన దండకడియం కవితా సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపిక చేశారు. దేవరాజు మహారాజు రచించిన నేను అంటే ఎవరు నాటకం బాల సాహిత్య అవార్డుకు ఎంపికైంది. గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలైన గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుళ్ల గోపాలకు అవార్డు దక్కడం ఆనందంగా ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యంతో గోరటి వెంకన్న విశ్వవ్యాపితం చేశారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కవిగా గొప్ప పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తాను రాసిన పుస్తకానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు గోరటి వెంకన్న అన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దానికి ఒక ప్రామాణికత, ప్రతిష్టాత్మకమైన వాడు గేయంలోనే కవిత్వం చెప్పాలని ఒక ప్యాషన్ ఉన్నది. ఆ ప్యాషన్ను గుర్తించినారు కేంద్ర సాహిత్యం. జీవితంలో ఓడిపోవడం అనేది ఎప్పుడైతే మొదలవుతుందో కవిగా గెలుస్తారు. ఓడిపోలే మనకున్న పరిస్థితులు అటు అనుకూలించడం వల్ల వాళ్ళు రాయడం వల్ల దాన్ని లోకం, తెలుగు సమాజం, లేకుంటే మానవులు వాళ్ళు అర్థం చేసుకుని జ్ఞానమూర్తులందరూ నా పైన వాత్సల్యంతో ఈ అవార్డుకి ఎంపిక చేసినారు. వారికి ఉన్నప్పటి ఉన్న హైదరాబాద్ జంట నగరాల్లో నాలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గతేడాది భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నాలా పొంగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ గుర్తు చేశారు. కవాడిగూడ నుంచి అంబర్పేట మీదుగా ప్రవహించే నాలాకు రక్షిత గోడ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 858 కోట్లతో మొదటి దశ నాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. 68 కోట్లతో నిర్మించనున్న హుస్సేన్ సాగర్ వరద నీటి నాలా వానాకాలం నాటికి పూర్తి చేయాలని అధికారుల్ని కేటీఆర్ ఆదేశించారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ఎట్లా అయితే SRDP తీసుకొని ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అవన్నీ కూడా హైదరాబాద్ నగరం అంతటా కూడా జరుగుతా ఉన్నాయో అదే పద్ధతుల్లో నాలాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొదటి దశ పనుల కింద 858 కోట్ల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. వర్షాల్లో అత్యధికంగా ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యతనిస్తూ రెండవ దశలో సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎక్కడెక్కడైతున్నాయో వాటిని కూడా గుర్తించి టేకప్ చేస్తాం. వర్షాకాలం కల్లా అంటే జూన్ మాసం కల్లా ఖచ్చితంగా ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంటది. తెలంగాణలో వరి, మిర్చి రైతుల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రైతుల ప్రాణాలంటే కేసీఆర్ కు లెక్కలేదన్న రేవంత్ ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని, ₹1,00,000 రుణమాఫీని తక్షణం అమలు చేయాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరల్ని నిర్ధారించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ రేపు సమావేశం కానుంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనుంది. టికెట్ ధరల నిర్ధారణ, థియేటర్ల వర్గీకరణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ బయ్యర్లు, నిర్మాతల విజ్ఞప్తుల్ని పరిశీలించనుంది. మరోవైపు ఏపీలో సీజ్ చేసిన థియేటర్లు తిరిగి తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. నెల రోజుల్లో అన్ని వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండా థియేటర్లు నడపడం నేరమని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వంపైనే విమర్శలు వస్తాయని మంత్రి అన్నారు. అటు మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిని కలిసిన దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రభుత్వం, సినీ పరిశ్రమకు చెందిన వారు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మన గవర్నమెంట్ పరంగా మేమందరం పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇండివిజువల్ ఈగోజాల క్లాష్ పోకుండా పరిశ్రమ మనుగడ కోసం, సగటు ప్రేక్షకుడు మనుగడ కోసం థియేటర్ బతకాలి, ఇండస్ట్రీ బతకాలి, ప్రేక్షకుడు ఆనందించాలి. ఉండాలంటే ఈగోజాలు పోకుండా సీఎం గారిని తెలుసుకొని పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండి సమస్యను పరిష్కరించుకుంటూ పోవడం నేను విజ్ఞప్తి చేస్తున్నా. గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలంటూ భాజపా నేతలు చేసిన డిమాండ్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి జాతీయ నాయకుల పేరును పెట్టాలని భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు నగరపాలక కమిషనర్ను కలిసి వినతి పత్రం అందించారు. అబ్దుల్ కలాం, హమీద్, గురం జాష్వా వంటి వారి పేర్లు పెట్టాలని వారు కోరారు.
జిన్నా పేరుని ఇంకా గుంటూరు సెంటర్ లో ఉంచడం అనేది ఏ విధంగానూ కూడా భావ్యం కాదని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఆ సెంటర్ పేరుని వెంటనే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి పేరు కావచ్చు, లేదా ఆ జిల్లాలో ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించి స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి పౌరులు పెద్దలు ఉన్నారు, వారి పేరుని వెంటనే మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. జిన్నా టవర్పై భాజపా నేతల డిమాండ్పై వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇన్నేళ్లు నోరు మెదపని భాజపా నేతలు ఇప్పుడు మాట్లాడటం ఏంటని ఆయన మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాల పాటు పేరు కొనసాగుతూ ఉంటే నోరు విప్పనటువంటి నాయకులు అకస్మాత్తుగా ఈ రోజు జిన్నా టవర్ గురించి మాట్లాడటంలో గల ఉద్దేశం ఏంటని అడుగుతా ఉన్నా. ఈ దేశాన్ని పరిపాలించే పార్టీగా ఈ విధమైనటువంటి పోకడలతో ముందుకు సాగటం అనేది అసలు ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తారు? కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం అనేది దురదృష్టం. పబ్బుల్లో నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని తెలంగాణ పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు గతంలో ఎన్నడూ లేనని మార్గదర్శకాలను ఈ ఏడాది రూపొందించారని హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పబ్బుల యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. మైనర్లను అనుమతించవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, మద్యం తాగిన తర్వాత వాహనాలు డ్రైవింగ్ చేయకుండా నిరోధించాలని సూచించింది. జూబ్లీహిల్స్లోని నివాస ప్రాంతాల్లో పబ్బుల్ని నియంత్రించాలన్న పిటిషన్పై జరిగిన విచారణలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ మే మాసాల్లో 5 రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్ని యథావిధిగా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం విస్పష్ట సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సమయంలోని ఎన్నికలను నిర్వహించాలని కోరినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. 3 రోజులు యూపీలో పర్యటించి అక్కడి రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోలీసులు సహా వివిధ విభాగాల అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై సమీక్షించినట్టు ఆయన తెలిపారు. ఈ సమీక్షలో వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయటం సహా ఎన్నికలు సజావుగా సాగేందుకు పలు సూచనలు అందినట్టు సీఈసీ వివరించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నిన్న 91 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 12 పాయింట్లు నష్టపోయింది. 57,755 పాయింట్ల వద్ద ఈ ఉదయం ప్రారంభమైన బీఎస్సీ సూచీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, మారుతి వంటి దిగ్గజ సంస్థల షేర్ల అమ్మకాలతో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలోనే 57,579 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగటంతో 58,010 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 57,794 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,204 వద్ద ముగిసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా సెంచురియన్లో జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేఎల్ రాహుల్ అద్భుత శతకం, మయాంక్ అగర్వాల్ సమయోచిత ఇన్నింగ్స్తో 327 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్లో చెలరేగిన భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకి ఆలౌట్ చేశారు. రెండో ఇన్నింగ్స్లో పిచ్ బౌలింగ్కు మరింత అనుకూలంగా మారగా భారత్ 174 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన 130 పరుగుల ఆధిక్యంతో కలిపి దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. రెండో ఇన్నింగ్స్లోనూ బౌలర్లు సమిష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను 191 పరుగులకి కట్టడి చేయగా భారత్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 123 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. భారత బౌలర్లో మహమ్మద్ షమి 8, జస్ప్రీత్ బుమ్రా 5, మహమ్మద్ సిరాజ్ 3, శార్దుల్ ఠాకూర్, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో 3 టెస్టుల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు జనవరి 3న ప్రారంభం కానుంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి కలవరపెడుతున్న కోవిడ్ వ్యాప్తి. దేశంలో 49 రోజుల తర్వాత 13,000 దాటిన కొత్త కేసులు, 1000కి చేరువైన ఒమిక్రాన్ బాధితులు. దేశంలోని 8 జిల్లాల్లో 10% దాటిన పాజిటివిటీ. 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. వ్యాక్సినేషన్ వేగం పెంచాలని ఆరోగ్య శాఖ లేఖ. కొత్త ఏడాది వేడుకల వేళ కోవిడ్ కట్టడికి తెలంగాణ పోలీసుల చర్యలు. వచ్చే 4 వారాలు అత్యంత కీలకమన్న వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్. రెండు నుంచి 18 ఏళ్ల వారిలో 1.7 రెట్లు సమర్థంగా పనిచేస్తున్న కోవాక్సిన్. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్. రేపు జీఎస్టీ మండలి కీలక భేటీ. చేనేత వస్త్రాలపై పన్ను పెంపును విరమించుకోవాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ. కార్మికులను కాపాడాలని వినతి.
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. బాల సాహిత్యంలో దేవరాజ్, యువకవి తగుళ్ల గోపాల్కు అవార్డులు, కేసీఆర్ ప్రశంసలు. ఏపీలో ఉద్యోగ సంఘాలతో మరోసారి అసంపూర్తిగా ముగిసిన ప్రభుత్వ చర్చలు. డిమాండ్లపై తేల్చకుంటే కార్యాచరణ ప్రకటిస్తామన్న నేతలు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత క్రికెట్ జట్టు శుభారంభం. తొలి టెస్టులో 113 పరుగుల తేడాతో జయభేరి. కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.